భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఆయుధాగార నిర్మాణానికి తూర్పు నావికాదళం సిద్ధమవుతోంది. అందుకోసం విజయనగరం జిల్లాను అనువుగా భావిస్తోంది. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో తూర్పు నావికాదళం చేపట్టిన ఆపరేషన్ ఏంటి? వారు ప్రారంభించిన పనులేంటి? అసలు అక్కడ నావికాదళం ఏం చేయబోతోంది? విజయనగరం జిల్లా బాడంగి ఎయిర్పోర్ట్ పునర్వైభవం సంతరించుకోనుంది. భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని తూర్పు నావికాదళం ఉపయోగించుకోనుంది. ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణంతో పాటు ఆ ప్రాంతంలో ఆయుధాగారం నిర్మించాలని తూర్పు నావికాదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం కావడంతో ఇక్కడ ఆయుధాగారం నిర్మించాలని నావికాదళం భావిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు విశాఖపట్టణానికి సమీపంలో ఉన్న బాడంగిలో ఆయుధ కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మితమైన ఈ బాడంగి ఎయిర్పోర్ట్ యుద్ధం అనంతరం 1946లో మూసేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ను FCI గోడౌన్ గా కొంతకాలం ఉపయోగించారు. 227 ఎకరాల్లో విస్తరించబడిన బాడంగి విమానాశ్రయంతో పాటు గోడౌన్లు కాలక్రమంలో నిరుపయోగమై శిథిలమయ్యాయి. ప్రస్తుతం రన్వే మాత్రమే మిగిలింది. ఎయిర్పోర్ట్ భూములు కొంత ఆక్రమణలకు గురయ్యాయి. శత్రు దేశాలు గుర్తించకుండా వ్యూహాత్మక ప్రాంతంగా బాడంగిని గుర్తించి ఇక్కడ ఆయుధ డిపో, బంకర్లు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని చెప్తున్నారు నేవీ అధికారులు. ఈ ప్రాంతం విశాఖపట్టణానికి చేరువుగా ఉండడం మరో అనుకూలతగా భావిస్తున్నారు. అలాగే ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాడంగి ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో నావికాదళ అధికారులు క్షేత్రస్థాయిలో ఇటీవల సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించి భూముల వివరాలు సైతం రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. ఆయుధాగార నిర్మాణానికి 2500 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు భూమిని సమీకరించి తమకు అప్పజెప్పాలని నావికాదళ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. నావికాదళం విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు గుర్తిస్తున్నారు రెవెన్యూ అధికారులు. గతంలో బాడంగిలో వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ ఒకటి ఉండేది, ఒకటి రన్వే ఒకటి ఉంది కూడా. గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు నేను చూశాను, అది ఉంది. అది కాకుండా వాళ్ళు ఏంటంటే సుమారుగా 2700 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఎక్విజిషన్కి కావాలని అన్నారు. అది సర్వే జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఎన్ని గ్రామాలు కవర్ అవుతాయి, ఎన్ని ఎకరాలు ఉంటాయి, అందులో జరాయితీ ఎంత ఉంటుంది, ప్రైవేట్ ఎంత, మన డీపట్టా ఎంత ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అన్న విషయం సర్వే జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మన పూర్తి వివరాలు తెలుస్తుంది. మనకి నేవీకి సంబంధించిన గోడౌన్ కట్టడానికి అయితే ప్లాన్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఈ భూముల్లో వ్యవసాయం చేస్తోన్న రైతులు తమకు నష్టం కలగకుండా భూసేకరణ జరపాలని కోరుతున్నారు. బాడంగి మండలంలోని మల్లంపేట, ఉడివలస, ముగడ, రామచంద్రపురం, కోడూరు గ్రామాల పరిధిలోని భూములు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయుధాగారం కోసం చేపట్టే భూసేకరణ వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగితే ఉద్యమిస్తామంటున్నారు రైతు సంఘ నేతలు. 2400 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనతో ఉంది. దానికి సంబంధించి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి 2400 ఎకరాల భూమిని మీరు సేకరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేశారా లేదా అని ఇవాళ మేము సిపిఐగా అడుగుతున్నాం. 2013 భూ హక్కుల చట్టం ప్రకారంగానే అక్కడ భూసేకరణ జరగాలి. ఎంత అవసరమో అంతే జరగాలి తప్ప మీరు ఎక్స్ట్రా భూమిని తీసుకొని అక్కడ రైతులకు కానీ ఏమైనా నష్టం కలిగితే మాత్రం సిపిఐగా రైతుల పక్షాన పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. బాడంగిలో ఆయుధాగారం నిర్మాణంతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగడం దాదాపుగా ఖరారైనట్లే. ఇదే జరిగితే దేశ రక్షణలో ఈ ప్రాంతం మరోమారు కీలకంగా మారనుంది.